నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. భార్య భర్త మీద, అతని తల్లిదండ్రి, మిగతా బంధువుల మీద ఇట్లా సెక్షన్ 498A ఐపీసీ సెక్షన్ 3(4) డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే, మేము నిర్దోషులము, అనవసరంగా ఫైల్ చేసింది మా మీద హెరాస్మెంట్ పెడుతోంది అని చెప్పేసి క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు తెలంగాణ హైకోర్టులో. దాన్ని రిజెక్ట్ చేసింది తెలంగాణ హైకోర్టు. ఆ రిజెక్షన్ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టులో ఇట్లా ఎస్ఎల్పి ఫైల్ చేస్తే, ఇరుపక్షాల వాదనలు విన్న గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనము ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కోటర్ సింగ్తో కూడిన డివిజన్ బెంచ్ కరెక్టే, ఈ భర్త ఫైల్ చేసిన క్వాష్ పిటిషన్ కరెక్ట్గానే ఉంది, హెరాస్మెంట్ చేసినట్టుగానే అనిపిస్తోంది, ఈ వరకట్న హెరాస్మెంట్ కేసు సెక్షన్స్ అన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయి, జెన్యూన్గా ఉండట్లేదు అని చెప్పి క్వాష్ పిటిషన్ను అలౌ చేస్తూ ఆ కింద కోర్టు హైకోర్టు ఇచ్చిన దాన్ని సెటసైడ్ చేస్తూ సరిదిద్దుతూ క్వాష్ చేయడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జి ధర్మాసనం ఓపెన్గా చెప్పడం ఏంటంటే, ఇట్లా ఈ సెక్షన్ మిస్యూజ్ అవుతోంది, ఇట్లా ఏదీ లేకపోయినా కూడా వరకట్న హెరాస్మెంట్ కేసును ఫ్రాడ్గా ఫైల్ చేసి హెరాస్మెంట్ చేస్తున్నారు, అన్ని కేసులు కాకపోయినా కొన్ని కేసులు మాత్రం ఈ విధంగానే అవుతున్నాయి అని ఓపెన్ కోర్టులో కామెంట్ చేస్తూ ఈ కేసుని క్వాష్ చేయడం జరిగింది. క్వాష్ అంటే ఏంటంటే రద్దు చేయడం. ఇది మిస్యూజ్ అయ్యింది, వీళ్ళు దీని నిర్దోషులు, వీళ్ళు హెరాస్మెంట్ చేయకపోయినా హెరాస్మెంట్ చేసినట్టుగా క్రిమినల్ కేసు ఫాల్స్గా పెట్టారు వాళ్ళని హెరాస్ చేయడానికి అని చెప్పి కంక్లూడ్ చేస్తూ, ఇట్లా వరకట్న హెరాస్మెంట్ కేసు భార్య ఫైల్ చేసిన దాన్ని డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.